హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను మా ఊరు వెళ్ళానండి. మా ఊరు దగ్గర ఆ, రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుంది. అది నెమలిగుండము వాటర్ ఫాల్స్ ఉంది. చాలా బాగుందన్నమాట. లొకేషన్ అంతా ఫారెస్ట్ ఏరియా అన్నమాట. అక్కడికి మేమందరం వెళ్ళాము. ఆ, మాకు ఆ, మేమందరం వెళ్ళాము. అక్కడ టెంపుల్ ఉంది, కానీ చాలా లోపలికి ఉందన్నమాట. మా ఊరంటే గిద్దలూరు దగ్గర. గిద్దలూరు నుంచి 25 కిలోమీటర్స్ ఏమో ఉంది అది. మేము కూడా ఫస్ట్ టైమే చూడటము. ఎందుకంటే మా పిల్లలందరూ కలిసి అక్కడ బాగా ఎంజాయ్ చేశారనమాట. అయితే అక్కడ లోపలికి రానివ్వరండి. శనివారం ఒక్కరోజే ఆ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. శనివారం ఒక్కరోజే అక్కడికి వెళ్ళాలంట. మాకు కూడా తెలీదు దాని గురించి. ఊరికే వాటర్ ఫాల్స్ అంటే అందరూ వాటర్ ఫాల్స్ అంటూ ఉంటే మేము వెళ్ళామన్నమాట. అయితే వాటర్లో దిగనివ్వరు. అక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి, చిన్న 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 ఫిషెస్. అమ్మో, దాంట్లో ముసలి ఉంటుందంట. నీళ్ళలోకి కనీసం ఒక్కడు కూడా పెట్టనివ్వరు అక్కడ. పోలీసు వాళ్ళు ఉంటారు, ఫారెస్ట్ ఏరియా కదా. అక్కడంతా గేట్ లోపలికి పోనీయరు. గేట్ లోపల నుంచి ఇంకా చాలా దూరం ఉందన్నమాట. అనుకోకుండా వెళ్ళాము, అనుకోకుండా చూసాము. బాగా కోతులు ఉన్నాయి. టెంపుల్ పైన ఉంది. అయితే రెండో తేదీ నుంచి జాతర అంట అక్కడ. అందరూ హైపర్ ఆది వాళ్ళంతా, వాళ్ళ టీం అంతా వస్తున్నారు 2వ తేదీ. ఇప్పుడు లోపలికి రాకూడదని మమ్మల్ని పోనివ్వలేదు. మెట్లు ఎక్కితే పైన టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా, అక్కడ మెట్లు కూడా ఎక్కనివ్వలేదన్నమాట మాకు. మేము ఏదో అనుకోకుండా కష్టంగా వెళ్ళి కష్టంగానే వచ్చాము. బాగా ఎండలు ఉన్నాయండి. అక్కడ కోతులు ఉన్నాయి, కానీ లొకేషన్ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చల్లగా ఉంది, బాగుంది. ఆ కొలనులో ఎవరిని దిగనివ్వరు. అంత పెద్ద అడవి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. ఆ వాటర్ అంతా దాంట్లో పడుతుంది. ఒక్కరిని కూడా కాలు పెట్టనివ్వరు అనమాట. మీరంతా నా వీడియో చూసి చూడండి ఎలా ఉందో. అందరూ చూస్తారని, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. నేను అనుకోకుండా వెళ్ళినందుకు, అది చూసినందుకు నేను చూశాను కదా, అందుకే మీ అందరికీ నేను ఈ వీడియో పెడుతున్నాను. లైక్ చేయండి, చూడండి. నేను చూసిందంతా మీకు పెట్టానన్నమాట. ఇంకా దాంట్లో ముసళ్ళు ఉంటాయి, దిగవద్దు అది అని అన్నారు. ఇంకా ఈ కొంచెం లొకేషనే మేము ఒక్క 5 మినిట్స్ అట్లా చూసామంతే. తీసింది కూడా చాలా తక్కువ. ఇంకా తీయాలంటే ఆ చుట్టుపక్కల అడవులు, అక్కడంతా టెంపుల్, అవన్నీ తీయచ్చు. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మా ఊరు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ ఎలా ఉంది, ఎక్కడుంది, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, మీరు చూసి ఎలా ఉందో చెప్పండి.
ఇక్కడ చూసారా అడవి ప్రాంతం అంతా. ఇది ఒక పెద్ద, ఇక్కడ చూడండి మీకు అంతా కనిపిస్తుంది, మొత్తం అడవి ప్రాంతం, ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, చాలా బాగుంది కదా. నేను చూసినవన్నీ మీరు చూస్తారని మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎలా ఉంది, చాలా బాగుందండి. దీంట్లో ముసళ్ళు ఉంటాయంట, అందుకే దిగనివ్వరు వాటర్లో. ఇంత ఫిషెస్, ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ చిన్న కోతి పిల్ల ఉంది చూడండి, కోతులు కోతులు ఏమో పాపం తింటుంది. అడవి అండి ఇది, మొత్తం అడవి, మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ పైన టెంపుల్ ఉందంట, కానీ ఏదో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని మాకు పైన పంపించడం లేదు. ఇక్కడ పైన టెంపుల్ పైకి ఉంది చూడండి టెంపుల్. ఈ పైన టెంపుల్లో మాకు ఎక్కనియడం లేదు. ఇంకా 1 డే అయితే బ్రహ్మోత్సవాలంట స్టార్ట్ అవుతాయని పైన టెంపుల్ దగ్గరికి పోనివ్వడం లేదు.